హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుపతి లడ్డు పైన చంద్రబాబు నాయుడు గారు కొన్ని సంచలన ఆరోపణలు అయితే చేయడం మనం చూస్తూ ఉన్నాం. మరి ఆయన ఆరోపణలు ఏ విధంగా చూడాలి? ఇప్పుడు ఇదే అంశం మేము డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పరిమి గారు ఉన్నారు. వారితో వస్తూ మాట్లాడదాం. సో అన్న, హాయ్ అన్న. హాయ్. సో చంద్రబాబు నాయుడు గారు కామెంట్స్ అయితే చూసారు కదా, దాన్ని జంతువుల నెయ్యి యూజ్ చేశారు అని చెప్పేసి ఆరోపణలు అయితే చేశారు. ఇది వైసీపీ హయాంలో జరిగింది. సో ఆ వైసీపీ హయాంలో పవిత్రత దెబ్బతింది లడ్డూది అని కూడా అంటున్నారు. మరి ఈ కామెంట్స్ మీరు ఏ విధంగా చూస్తారు? మరి దీని నుంచి వైసీపీ నుంచి ఎటువంటి రియాక్షన్స్ ఉన్నాయి? మీరేం చెప్తారని దీని గురించి? చంద్రబాబు గారు కామెంటు ఎట్లా ఉందంటే చాలా ర్యాండమ్గా ఏదో ఒక మాట విసిరినట్టుగా ఆయన కామెంట్ చేశాడు. నిజానికి ఇటువంటి అంటే కోట్ల మంది భక్తులకు సంబంధించిన ఇష్యూ మీద రియాక్ట్ అయ్యేటప్పుడు, ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. అవును. ఎందుకంటే జంతువుల నెయ్యి కలిపిన లడ్డు తినడం అంటే అది ఎటువంటిది, ఎంత నిజానికి దాని పవిత్రతని ఎవరైతే ఫీల్ అవుతూ ఉంటారో భక్తులు, ఆ పవిత్రతను అవమానించడము అనేక విధాలుగా కూడా అది వాళ్ళ మనోభావాన్ని దెబ్బతీసేది. ఓకే. ఒకవేళ కలిపితే ఏ జంతువుల నెయ్యి కలుపుతారు? ఆవు నెయ్యి అనే అనుకోవాలి కదా. సో దీంట్లో అంటే ఏ జంతువుల ఆయిల్ అంటే వాటి కొవ్వు నుంచి తీసిన ఆయిల్. నిజానికైతే ఏం చేస్తుంటారంటే జంతువులకు సంబంధించి వాటి ఎముకలు ఉంటాయి కదా, వాటిని మరగబెట్టి దాని నుంచి వచ్చిన దాన్ని తీసి ఆ ఆయిల్ని జనరల్ వేరే ఆయిల్లో కలిపి కల్తీ చేస్తుంటారు. కల్తీ ఆయిల్ను తయారు చేయడం కోసం అటువంటిది వాడతారు. ఓకే. సో అలా వాడినప్పుడు అటువంటి ఆయిల్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే క్యాన్సర్లు వస్తాయి, చాలా ప్రమాదకరమైన క్యాన్సర్లు వస్తాయి. కాబట్టి అది ఎంత మాత్రం మంచిది కాదు. ఓకే. అలాగే కొవ్వు, జంతువుల కొవ్వుని కరిగించి దాన్ని నెయ్యిలో మిక్స్ చేస్తారు. ఇది నెయ్యి కల్తీ చేయడం అనే పద్ధతి. సో ఇది కూడా అంతే ప్రమాదకరమైంది. ఓకే. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అయితే ఇటువంటిది చేశారు అని చెప్పేసి ఈయన ఆరోపించాల్సిన అవసరం వచ్చినప్పుడు, ఎందుకంటే చంద్రబాబు గారు సీఎంగా ఉన్నారు. సీఎంగా ఉండి టీటీడీకి సంబంధించిన విషయాల్లో కూడా ఇప్పుడు ఆల్రెడీ తను కొత్త కమిటీ వేశారు. సో కొత్తగా టీటీడీ చైర్మన్ ఎన్నుకుంటున్నారు. సో ఇవన్నీ జరుగుతున్న టైంలో సడన్గా ఇటువంటి ఆరోపణ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అనేది ఇప్పుడున్న ప్రశ్న. బహుశా కొత్త కమిటీలో ఉన్న వ్యక్తుల మీద ఏమైనా వ్యతిరేకత వస్తుందని, లేకపోతే తనకు కావాల్సిన వాళ్ళకి ఈ విధంగా కిడ్ ప్రోకోలో భాగంగా ఇస్తున్నట్టుగా పేరు వస్తుందనే అనుమానంతో అవతల గవర్నమెంట్ మీద ఏదో ఒకటి అనేస్తే దీన్ని మర్చిపోతారో, లేకపోతే దీని మీద దృష్టి లేకుండా ఉంటుందని అన్నాడా? ఇలాంటి క్వశ్చన్లు కూడా వస్తున్నాయి మనకి. ఎందుకంటే ఊరికే మాట ఇస్తే సరిపోదు, దానికి తగ్గ ఆధారం చూపించాలి. దానికి ఫుడ్ సేఫ్టీ అధికారులకి ఆదేశాలు ఇస్తే వాళ్ళు వెళ్ళి దాని మీద ఎంక్వైరీ చేసి వాళ్ళు రిపోర్ట్లు తయారు చేసి సమర్పిస్తారు. ఆ రిపోర్ట్స్ పట్టుకొని ఇదిగో మేము తెచ్చిన రిపోర్ట్స్ అని చూపించవచ్చు. ఓకే. ఒకవేళ ఆ రిపోర్ట్స్ కరెక్టో కాదో డౌట్ ఉంటే వైసీపీ వాళ్ళు ఎవరైతే ప్రతిపక్షం గత ప్రభుత్వంలో ఉన్నారో వీళ్ళు నేరుగా కోర్టుకు వెళ్ళొచ్చు, ఇది తప్పుడు రిపోర్టు అని చెప్పేసి. తర్వాత కోర్టు తేలుస్తుంది, స్పెషల్ కమిటీ వేసి ఆ రిపోర్టు తప్పుడుదా రైట్దా, ఒకవేళ మళ్ళీ చేయాలి అంటే కోర్టు సమక్షంలో కూడా కొత్తగా కమిటీ వేసి చేయిస్తారు. ఇంత ప్రాసెస్ ఉంటుంది దీనికి. ఏ ప్రాసెస్ ఫాలో అవ్వకుండా ఏమీ తెలియకుండా టక్మని చెప్పేసి ఒక మాట అనేస్తే అది ఖచ్చితంగా మతపరమైన భావాల మీద కూడా ఒక విధమైన ఇబ్బందికరమైన పరిస్థితి అలా అనడం అనేది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఆయన మాటని ఇట్లా చంద్రబాబు గారు అనే మాటని డైరెక్ట్గా కొంతమంది వ్యక్తులకి అప్లై చేస్తూ అన్నట్టుగా ఉంది. ఓకే. ఎవరయ్యా అని చూస్తే గతంలో టీటీడీ చైర్మన్గా ఎవరైతే చేశారో వైవి సుబ్బారెడ్డి, ఆయన జగన్కి అత్యంత సన్నిహితుడు. ఆయన కావచ్చు, అలాగే జగన్ ప్రభుత్వ విధి విధానాల మీద ఇది ఒక రకమైన సెటైర్. ఎందుకంటే జగన్ అందరికీ తెలుసు, ఆయన క్రిస్టియన్, ఆయన హిందూ మత సాంప్రదాయాలకు సంబంధించిన అనేక విషయాల్లో ఆయన దూరంగా ఉంటాడు. ఎప్పుడైనా అఫీషియల్ కార్యక్రమాల్లో భాగంగా పాల్గొన్నా సరే, ఏ ఉగాది అనో లేకపోతే మరొకటనో ఏదైనా పాల్గొనాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఆయన ఆ రిచువల్స్ పెద్దగా పాటించినట్టు కనపడ్డు. ఇది జగన్ గారి పరిస్థితి. అయితే ఎవరి వ్యక్తిగత మతాభిప్రాయాలు వాళ్ళవి. ఎవరో వచ్చి నువ్వు ఇదే మతాన్ని నమ్మాలి, అప్పుడే మమ్మల్ని పరిపాలించాలి అని అడిగే హక్కు ఎవరికీ లేదు. మన భారతదేశంలో ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు అనుసరించవచ్చు, పాటించవచ్చు. అలాగే ఎదుటి మతాన్ని గౌరవించడం అనేది కూడా చేయాల్సిన ఒక నైతికమైన బాధ్యత. అయితే ఈ విషయంలో జగన్ వేరే మతస్థులు కాబట్టే హిందూ మతం మీద ఈ విధమైన గుళ్ళకు సంబంధించి కావచ్చు, పూజలకు సంబంధించి కావచ్చు, హిందూ మత రిచువల్స్ ఏవైతే ఉన్నాయో సాంస్కృతిక కార్యక్రమాల విషయంలో ఆయనకు చిన్న చూపు ఉంటుంది. ఆయన వీటిని భ్రష్టు పట్టించడానికే పూనుకుంటున్నాడు అన్నట్లుగా ఆయన మీద బురద చల్లడం కోసం డిజైన్ చేసినట్టుగా ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా పొలిటికల్ స్టేట్మెంట్ లాగా ఉంది తప్పితే ముఖ్యంగా మతపరమైన భక్తితో మాట్లాడిన మాటలాగా అయితే లేవు. ఓకే. అయితే దీంట్లో ఈయన మాటల్ని సమర్థిస్తూ మరి కొంతమంది వచ్చారు. సో ఎవరంటే గతంలో ఈ టీటీడీ పాలక మండలి సభ్యుడు ఒక ఆయన వచ్చారు, ఓవి రమణ. ఈయన పాలక మండలి సభ్యుడు. సో ఈయన అవును చంద్రబాబు గారు చెప్పింది కరెక్టే, నెయ్యిలో నాణ్యత తగ్గింది అని చెప్పేసి ఆయన మాట్లాడారు. అంటే డైరెక్ట్గా జంతువుల ఇది కలిపారు అన్నట్లుగా అనలేదు, కానీ దాదాపు ఆ విషయానికి మద్దతు తెలియజేసినట్టుగానే మాట్లాడాడు ఓవి రమణ. అయితే ఈయన చెప్పేది కూడా ఏంటంటే వైవి సుబ్బారెడ్డి, అలాగే ధర్మాన, అదేవిధంగా మాజీ ఈవో ధర్మారెడ్డి, సో వీళ్ళ స్వలాభం కోసం ఈ విధంగా చేశారు, వీళ్ళు చేసిన తప్పులకు ఇప్పుడు జగన్ శిక్ష అనుభవిస్తున్నాడు అన్నట్లుగా మాట్లాడారు. ఓకే. సో గతంలో ఈవోగా ఉన్న ధర్మారెడ్డి తనకు కావాల్సిన వాళ్ళకి నెయ్యి ట్రేడర్స్ ఇచ్చారు
సో ఆ వ్యక్తులను మాత్రమే తనకు కావాల్సిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు దీన్ని నడిపిస్తూ వచ్చారని చెప్పేసి అన్నారు. అలాగే ఢిల్లీలో ఉన్న ఆల్ఫా సంస్థకి ఈ నెయ్యిని ఆ సంస్థ నుంచి తీసుకోవడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ట్రేడర్స్ వాళ్ళతోటి కమ్యూనికేట్ అయి తీసుకుంటారు ఆ కంపెనీ నుంచి. సో ఇలా తీసుకునే దాంట్లో ఈ పొరపాటు అయితే జరిగి ఉండొచ్చు, వీళ్ళు ఖచ్చితంగా అటువంటి స్కామ్ చేసి ఉండొచ్చు అనేది ఈ రమణ గారి ఆరోపణ. ఓకే. సో ఇప్పుడు ఈయన ఆరోపణ డైరెక్ట్గా ఆల్ఫా సంస్థకి వేశాడు. సో ఇప్పుడు ఒకవేళ కంప్లైంట్ చేయదలుచుకుంటే ఆల్ఫా సంస్థ మీద కంప్లైంట్ చేయాలి. వాళ్ళ నెయ్యి క్వాలిటీ ఏదైతే ఉందో ఆ క్వాలిటీ మీద కంప్లైంట్ చేసుకోవచ్చు ఫుడ్ సేఫ్టీ అధికారులకి. ఒకవేళ అది నిజమే అని తేలితే ఆల్ఫా సంస్థను కూడా మూసేస్తారు, సీజ్ చేసి పడేస్తారు. సో ఇటువంటి లీగల్ ప్రాసెస్ అనేది ఒకటి ఉండగా ఆ ప్రాసెస్లోకి వెళ్లకుండా ఈ స్టేట్మెంట్లు ఎందుకు అనేది ఇక్కడ ఉన్న క్వశ్చన్. ఓకే. సో ఇదొక యాంగిల్ అయితే, ప్రజలకు ఆల్రెడీ జగన్ మీద హిందూ మతానికి సంబంధించి ఆయన మీద కాస్త వ్యతిరేకత భావం ఉంటుంది కాబట్టి దాన్ని క్యాష్ చేసుకోవడానికి మాట్లాడారా అనేది ఇక్కడ ప్రొజెక్ట్ అవుతున్న విషయం. ఇదొక యాంగిల్ అయితే, నిజానికి మాట్లాడుకుంటే పాక్షికమైన వాస్తవం ఏంటంటే దీంట్లో లడ్డు క్వాలిటీ తగ్గడం అనేది వాస్తవం. ఓకే. జంతువుల ఆయిల్ కలిపారా లేదా, జంతువుల ఎముకల నుంచి తీసింది కావచ్చు, కొవ్వు నుంచి తీసింది కావచ్చు, కలిపారా లేదా అనేది డిఫరెంట్ చర్చ. కానీ లడ్డు క్వాలిటీ తగ్గిపోయింది అనేది మాత్రం వాస్తవం. అయితే గత ప్రభుత్వ హయాంలో లడ్డు సైజు కూడా తగ్గింది. గతంలో తిరుపతి లడ్డు ఇంత ఉండేది, కనీసం 25 మందికి పంచవచ్చు దాన్ని, అట్లా ఉంటుంది. తర్వాత క్వాలిటీ తగ్గుతూ వచ్చింది, చాలా సైజు బాగా తగ్గిపోయింది. దాంతోపాటు టేస్ట్ కూడా, ఆ నెయ్యి స్మెల్ కావచ్చు, టేస్ట్ కూడా తగ్గడం అనేది వాస్తవం. సో ఇలా జరుగుతుంది. ఎందుకు జరిగింది అనేది ఎక్కడైనా సరే టీటీడీ అనేది అందరూ అది కేవలం ఒక జనరల్గా ఒక ఏదో మత సంస్థగా, ధార్మిక సంస్థగా మాత్రమే చూస్తూ వస్తుంటారు. కానీ అది కొంతమంది వ్యక్తులకి, అక్రమార్కులకి నిజంగానే కామధేనువు లాంటిది. ఎంత డబ్బు దండుకోగలిగితే అంత డబ్బు దండుకుంటారు. గతంలో కూడా టీటీడీ పాలక సభ్యులుగా ఉన్నవాళ్ళు, చైర్మన్లుగా ఉన్నవాళ్ళు, అనేక అక్రమాస్తుల కేసుల్లో అరెస్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి టీటీడీ చైర్మన్లుగా అవ్వడానికి ఉత్సాహం చూపేది, పాలక మండలి సభ్యులుగా అవ్వడానికి ఉత్సాహం చూపే దాంట్లో కొన్ని లాజిక్లు ఉంటాయి. అందరూ అవుతారని కాదు, కొంతమంది నిజంగా భక్తితో వెళ్ళిన వాళ్ళు ఉంటారు, కొంతమంది స్టేటస్ కోసం అటువంటి పదాలకి లాబింగ్ చేసుకొని, ఆ పదవుల కోసం లాబింగ్ చేసుకొని వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇదంతా ఒక యాంగిల్ అయితే, డబ్బు సంపాదించడానికి ఒక మార్గం ఎత్తుకొని వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. ఇవి జరుగుతూ ఉంటాయి, దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఆల్రెడీ గతంలో చాలా కేసులు కూడా అయ్యాయి, మనకు తెలిసిందే. ఇదో పరిస్థితి అయితే, ఇప్పుడు ఈ లడ్డుకు సంబంధించిన పరిస్థితి చూస్తే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కొంతవరకు ఆ క్వాలిటీని పెంచడానికి ప్రయత్నం చేసిన మాట నిజం. టీడీపీ ప్రభుత్వం ఈ విషయంలో వీళ్ళని అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే గతంలో ఉన్న క్వాలిటీ కన్నా కూడా చాలా మెరుగైన క్వాలిటీ ఇవ్వాలి, పాత రుచిని లడ్డూకి ఇవ్వాలని చెప్పేసి కర్ణాటక నుంచి నెయ్యిని తీసుకురావాలనే ప్రతిపాదన వచ్చింది. గత ప్రభుత్వం అయితే ఢిల్లీ నుంచి ఆ కంపెనీ నుంచి తీసుకున్నారు, ఆల్ఫా కంపెనీ నుంచి. ఇప్పుడు ఏం చేశారంటే కర్ణాటక నుంచి ఏదైతే మిల్క్ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్ ఉందో మొత్తం ఆ చైన్ వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలని ఆలోచించి ఆ ప్రభుత్వంతో మంతనాలు చేయడం జరిగింది. ఇప్పుడు కర్ణాటక నుంచి ఆల్రెడీ మనకు ఒక డైరీ ప్రోడక్ట్ ఒకటి వస్తుంటుంది, ఒక నందిని అని చెప్పేసి, నందిని మిల్క్స్, అది కర్ణాటకదే. సో ఇట్లా ఆ కర్ణాటక నుంచి తీసుకుంటే బాగుంటుందన్న ఆలోచనతోటి వీళ్ళు ఆ గవర్నమెంట్తో ప్రతిపాదన చేశారు. ఆ గవర్నమెంట్ కూడా ఒప్పుకుంది. ఐ థింక్ ఒక 3 వీక్స్ బ్యాక్ 4 వీక్స్ బ్యాక్ ఇది ప్రతిపాదన అయ్యి మొత్తానికి దాదాపు ఒక 2 ట్యాంకర్లు అంటే 20,000 టన్నులు పంపించారనమాట. అంటే ఆయన పచ్చ జెండా ఊపుతూ అఫీషియల్గా మన ఏపీ స్టేట్కి ఏదైతే నెయ్యి ఉందో నెయ్యి ట్యాంకర్స్ని పంపించడం జరిగింది. ఇది ఇక్కడ గమనించిన విషయం. అయితే దీనికి కూడా ఖర్చు భారీ స్థాయిలో అవుతుంది. రోజుకు 10,000 టన్నులు పడుతుంది ఆ లడ్డూలు తయారు చేయడానికి అనేది మనకున్న వాస్తవం. కిలో దాదాపు 470 రూపాయల ఇదితోటి దీన్ని తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఒక మంచి ప్రయత్నం అయితే చేస్తుంది. దీన్ని ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాల్సిందే, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే వీళ్ళు చేస్తున్న ప్రయత్నం బాగానే ఉంది, కానీ గత ప్రభుత్వం మీద చేసిన విమర్శ మాత్రం ఏమాత్రం అంత పొంతన లేకుండా ఉంది. ఒకవేళ ఈ విమర్శ నిజమే అయితే దానికి నిరూపించడానికి ఫుడ్ సేఫ్టీ అధికారుల నుంచి కమిటీ వేయండి. ఎందుకంటే ఆ లడ్డూకి డబ్బులు కట్టి అనేక సార్లు వెళ్ళి తీసుకున్న భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నట్టుగా ఉంది. కాబట్టి పైగా కొంతమందికి ఆరోగ్యపరమైన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? మరి గత ప్రభుత్వంలో జరిగిన వాళ్ళు వహించాలి కదా. కాబట్టి ఖచ్చితంగా నిజమా కాదని నిగ్గు తేల్చడం కోసం ఫుడ్ సేఫ్టీ అధికారుల కమిటీని దించాల్సిన అవసరం అయితే ఉంది. అలా కాకుండా చంద్రబాబు గారు పైన మాట్లాడేసి ఏదో విమర్శలు చేసేస్తే ఈ హిందువులందరూ నా వైపు తిరిగి నన్ను అభిమానిస్తారు, లేకపోతే జగన్ అభిమానులందరూ ఇటువైపు తిరుగుతారు అని చెప్పేసి ఆయన భ్రమపడితే మాత్రం అది ఇబ్బందికరమే. సో ఇప్పుడు మరి వైసీపీ వాళ్ళ రియాక్షన్ ఏ విధంగా ఉంది దీని పట్ల? వైసీపీ నుంచి అంటే వైవి సుబ్బారెడ్డి మాజీ టీటీడీ చైర్మన్ రియాక్ట్ అయ్యారు. ఆయన రియాక్షన్ ఎలా ఉందంటే, మనిషి పుట్టినవాడు ఎవరైనా ఈ విధంగా మాట్లాడతారా, ఈ విధంగా చేస్తారా, ఇది సరైంది కాదు అని చెప్పేసి ఆయన రియాక్ట్ అవ్వడం జరిగింది. అయితే ఆయన కూడా కావాలంటే మేము ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి వెంకన్న సాక్షిగా మేము మా కుటుంబ సభ్యులు అందరం వచ్చి ప్రమాణం చేస్తారు, మీరు లోకేష్ గారు మీరంతా వచ్చి ప్రమాణాలు చేస్తారా అని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఇక్కడ కూడా ఒక సందేహం వస్తుంది మనకి, ఏంటంటే ప్రమాణాలు ఎవరికి కావాలి? ఈ రోజుల్లో ప్రమాణాలతో పని అయ్యేది కాదు కదా. మీరు దమ్ముంటే మీరు కమిటీ వేయమని అడగండి, మీరు ఎందుకు అడగట్లేదు?
కమిటీ వేస్తే మరి దీని సంగతి ఏమో కానీ మిగతా లోకలన్నీ బయటకు వస్తాయని భయపడుతున్నారా? అవును. ఎవరికి మీరు ట్రేడర్స్ ఎవరికి కాంట్రాక్ట్లు ఇచ్చారు, ఆ కాంట్రాక్ట్లు ఇచ్చిన వాళ్ళు ఎంత డబ్బులు సమర్పించారు, వాళ్ళు ఎక్కడి నుంచి నెయ్యి తెచ్చారు, దాంట్లో ఉన్న కల్తీ ఏంటి, ఇవన్నీ బయటకు వస్తాయని భయపడుతున్నారా? సో అంటే ఈ భయంతో వీళ్ళు ప్రమాణాల దగ్గరికి వెళ్తున్నారు కానీ ఇటువైపు వెళ్ళట్లేదు. సో ఇక్కడే వీళ్ళు ఏదో పొరపాటు చేస్తున్నారు అనేది అయితే తెలుస్తుంది. అయితే ఆ పొరపాటు చంద్రబాబు గారు చెప్పిందా లేకపోతే వేరేదా అని తెలియాల్సి ఉంది. కాబట్టి దీని మీద గవర్నమెంట్ చర్య తీసుకొని కమిటీ వేస్తే బాగుంటుంది.